నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. చేతి చమురు వదులుతోంది. యుద్ధం ప్రారంభించిన అమెరికానే ఇప్పుడు ఆర్థిక రాజకీయ ఒత్తిడిలో చిక్కుకుంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం గల్ఫ్ ప్రాంతాన్ని అస్థిరతలోకి నెట్టగా అమెరికా మిత్ర దేశాలే ఇప్పుడు వాషింగ్టన్ ముందు నష్టాల బిల్లు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. అమెరికా బేస్లున్న యుఏఈపై ఇరాన్ ప్రతీకార దాడులు జరగడంతో చమురు క్షేత్రాలు, పోర్టులు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ నష్టాలకు అమెరికానే బాధ్యత వహించాలి అంటూ యుఏఈతో పాటు గల్ఫ్ దేశాలు డిమాండ్ చేయడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ధ్వంసమైన చమురు, గ్యాస్ సదుపాయాల పునర్నిర్మాణానికి కనీసం $50 బిలియన్ అవసరమని ఆయా దేశాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్పై యుద్ధం కోసం అమెరికా రోజుకు $1 బిలియన్ వరకు ఖర్చు చేస్తుండగా ఇజ్రాయెల్ కూడా $11 బిలియన్ పైగా వ్యయం చేసినట్లు సమాచారం. ఈ భారీ ఖర్చుల మధ్య మిత్రదేశాల నుంచి వస్తున్న పరిహారం డిమాండ్లు అమెరికాకు ఆర్థికంగా, జియోపాలిటికల్గా పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో యుఏఈ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఖలీద్ మొహమ్మద్ బలామా యుఎస్ ఫెడరల్ రిజర్వ్తో కరెన్సీ స్వాప్ కోరటం మరో కీలక పరిణామంగా మారింది. డాలర్ల రుణం తీసుకుని దానికి బదులుగా దిర్హం లేదా ఇతర కరెన్సీల్లో చెల్లింపులు చేసే విధానంపై చర్చలు జరగడం అమెరికా డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. యుఏఈకి అమెరికా సహాయం అందితే ఖతార్ సహా ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే డిమాండ్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో చమురు, గ్యాస్ లావాదేవీలను డాలర్ నుంచి చైనా యువాన్కు మార్చే అవకాశాలపై యుఏఈ సంకేతాలు ఇవ్వడం ట్రంప్కు ఆందోళన కలిగిస్తోంది. గతేడాది యుఏఈలో చైనా యువాన్ క్లియరింగ్ బ్యాంక్ ప్రారంభం కూడా ఈ మార్పులకు బలం చేకూరుస్తోంది. ఇక మరోవైపు యుద్ధంలో గల్ఫ్ దేశాలు పాల్గొన్నాయని ఆరోపిస్తూ ఇరాన్ కూడా నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్లపై మొత్తం $270 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలని టెహ్రాన్ ఒత్తిడి పెంచుతోంది. ఇదే సమయంలో హార్మోజ్ జలసంధిపై టోల్ విధించే వ్యూహాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. ప్రతి నౌకపై $1 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉంటే నెలకు $5 బిలియన్ వరకు ఆదాయం సమకూరుతుందని అంచనాలున్నాయి. యుద్ధం, చమురు, కరెన్సీ, జియోపాలిటిక్స్ అన్నీ ఒక్కచోట చేరిన ఈ పరిణామాలు అమెరికా చేతి నుంచి చమురు చేజారిపోతుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. డాలర్ ఆధిపత్యానికి సవాల్ పెరుగుతోందా? గల్ఫ్ దేశాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయా? ఇరాన్ ఒత్తిడి ఫలిస్తుందా అన్న అంశాలపై ప్రపంచ దృష్టి నిలిచింది.